ఆ రాత్రి జరిగిన సంఘటన గురించి ఇంటికి రాగానే వైర్లెస్ మెసేజ్ ద్వారా తండ్రికి తెలియజేసింది. నిమిషాల మీద సిబ్బందితో కూడా వెళ్ళి ఆయన రసజ్ఞ చెప్పిన ఇంటిని సోదా చేశాడు. ఆ ఇంట్లో మనుషులెవరూ కనబడలేదు. ఆశాదీప్తి కారు ఆ ప్రాంగణంలో అలాగే ఉంది. రసజ్ఞ తీసుకువెళ్ళిన కారు కూడా రోడ్డు మీద ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ కార్లు 2 వెనక్కి తీసుకొచ్చేశారు. కూతురు దుడుకుతనం చూసి జయసింహ చాలా బాధపడ్డాడు. నువ్వలా దూకుడు పోకూడదమ్మా. సమయానికి అతను కాపాడకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది. నువ్వు తిరిగి దుఃఖంతో ఆయన గొంతు పూడిపోయింది. ప్రఫుల్ల కుమార్ ఎవరు డాడీ? ఆయనేమీ మాట్లాడలేదు. కొంచెం ఆగి, ఇక ముందు నువ్విలాంటి దూకుడు పనులు చేయకమ్మా అన్నాడు. ఆశాదీప్తి ఏమై ఉంటుంది? అతను చెప్పినట్లు ఈసరికి అంతా పూర్తయి ఉంటుందా? ఆ సంగతి తలుపుకు వస్తేనే గుండె జల్లుమంటుంది. ఫోన్ మోగుతోంది. డాడీ ఇంట్లో లేరు. రసజ్ఞ లేచి వెళ్ళి రిసీవర్ తీసుకుంది. నేను అంది అవతల నుంచి ప్రఫుల్ల కుమార్ గొంతు. చెప్పండి అంది. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. కాదు, చాలా దిగులుగా ఉన్నారు. మీకెలా తెలుసు? ఇక్కడి నుంచి చూస్తున్నాను. ఫోన్లో కనిపిస్తున్నానా? ఆమె నవ్వింది. నీ నవ్వెంత అందంగా ఉంది. ఆమె మాట్లాడలేదు. కోపం వచ్చిందా? లేదులేండి. మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకని? ఏమో మరి. అలా అంటే మీలో ఏదో ఆకర్షణ శక్తి ఉంది. ఆమె మాట్లాడలేదు. కోపం వచ్చిందా? మీరు కొన్ని మాటలు అనేసి కోపం వచ్చిందా అని అడుగుతారేం? అసలు అనకుండా ఉండొచ్చు కదా. అనకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకని? ఇంతవరకు ఇంతలా నన్ను ఆకర్షించిన ఆడపిల్ల లేదు. మీకు చాలామంది ఆడపిల్లలతో పరిచయం ఉందన్నారు. పరిచయం ఉంది, కానీ ఇంతగా ఎప్పుడు స్పందించలేదు. అవునా? మిమ్మల్ని చెప్పండి, ఆగిపోయారే? వద్దులేండి, కోపం వస్తుంది. పర్లేదు చెప్పండి. వద్దులేండి, అసలే ఎస్పీ గారు అమ్మాయి. ఆగ్రహిస్తే కష్టం. ఎస్పీ గారు అమ్మాయితో ఇంత చొరవగా మాట్లాడొచ్చా మరి? కొంతవరకు రిస్క్ చేస్తున్నాను. రసజ్ఞ నవ్వింది. చెప్పండి. లైక్ చేసినట్లుగా ఇంతవరకు ఎవరిని లైక్ చేయలేదు. అవునా? అవునండి. ఎందుకని? అదేనండి తెలియటం లేదు. అది సరే, దేనికి ఫోన్ చేశారు? మీరు లేనిపోని గొడవల్లో ప్రమాదాలు ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మీ మీద ఏదైనా దురాచారం జరిగితే నేను భరించలేను. జరిగితే కాపాడటానికి మీరున్నారుగా. ఎప్పుడు అలాంటి అవకాశం వస్తుందని నేను అనుకోవటం లేదు. ప్లీజ్, ఇవి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. ఉన్నట్టుండి రసజ్ఞలో మార్పు వచ్చింది. ఆమె కళ్ళల్లోకి ఎరుపు ప్రవేశించింది. గొంతు వణికింది. ఇంతమంది ఆడవాళ్ల జీవితాలు అంధకార బంధురం చేసేసిన ఆ దుర్మార్గుణ్ణి వదిలిపెట్టను. వాడిని నాశనం చేస్తే గాని నిద్రపోను అంది. కానీ ఆ ప్రయత్నంలో నేను నాశనమైనా సరే. డాక్టర్ వసంత్ కుమార్ ఇంట్లో తన గదిలో కూర్చొని విస్కీ తీసుకుంటున్నాడు. అప్పటికి 3 పెగ్గులు పూర్తయినాయి. 4వ పెగ్గు గ్లాసులో వంపుకున్నాడు. రాత్రి 10 దాటి ఉంటుంది. ఇంట్లో అతను ఒక్కడే ఉన్నాడు. మరో 10 నిమిషాలు గడిచాక బయట ఆటో ఆగిన చప్పుడైంది. తర్వాత అతని భార్య తలుపు తీసుకొని లోపలికొచ్చింది. ఆమెకు 25 ఏళ్లకు పైగా ఉంటాయి. కట్టుబొట్టు చాలా నాగరికంగా ఉంది. శరీర సౌష్ఠవంలో మొహంలో అందంతో పాటు గొప్ప ఆకర్షణ కూడా ఉంది. తల తిప్పి ఆమె వంక చూశాడు. అతని కళ్ళలోకి ఎర్రని జీరలు చోటు చేసుకున్నాయి. ఎక్కడికెళ్ళొచ్చావు అన్నాడు. చెప్పాలా? చెప్పాలి. మీరన్నీ చెప్పే చేస్తున్నారా? నాగజ్యోతి అన్నాడు. అతని కంఠం కంగుమని మోగింది. కళ్ళు ఇంకా ఎరుపెక్కాయి. మెదడులో ఏదో జరుగుతోంది. నరాలు పేలిపోతున్నట్లు, రాక్షస వీణ తాలూకు తీగల్లా మారి కిరాత సంగీతం ఆలపిస్తున్నట్లు భయంకరమైన రొద. ఎందుకలా అరుస్తావు? నీ ఇష్టం వచ్చినట్లు మీరు తిరగటం లేదా? అర్ధరాత్రి వరకు అదెవరో దాంతో. నాగజ్యోతి అన్నాడు. అంతేకాదు, మీలో మీ ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చింది. మీలో ఏదో నిగూఢత్వం ఉంది. చెయ్యరాని పనులేవో చేస్తున్నట్లుగా అనుమానంగా ఉంది. మిమ్మల్ని నేను భరించలేకపోతున్నాను. ఐ కాంట్ బేర్ యూ. మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను. అంతేకాదు, మీ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ కూడా ఇస్తాను. కంప్లైంట్ ఇస్తావా? అంటూ లేచి నిలబడి ఆమె దగ్గరకు వెళ్ళాడు. కళ్ళప్పగించి చూస్తోంది. భుజాల మీద చేతులు వేశాడు. మెదడులో రాక్షస వీణ పిశాచనాదాన్ని ఆలపిస్తోంది. చూడు అన్నాడు. అతని గొంతు విచిత్రంగా ఉంది. ఆమె చిత్తరువులా నిలబడి ఉంది. నీలో అందముంది, శరీరపు లావణ్యముంది.
ఇలా భయంగా ఉన్నప్పుడు మరీ సెక్సీగా ఉన్నావు అంటూ ఆమె మొహం మీదకు వంగాడు. పెదాలు బగ్గుమన్నాయి. ఎర్రని మంట చెలరేగినట్లు తీవ్రమైన బాధ, నెత్తుటి బొట్లు బొట్టబొట్టా కారాయి. బలవంతాన అతని నుంచి మొహాన్ని విడదీసుకొని కళ్ళల్లోకి చూసింది. ఓ నర్రూప రాక్షసుడిలా, రక్తపిశాచిలా, పరమ కిరాతకుళ్ళ, హంతకుళ్ళ కనిపించాడు. ఆమెకు భయమేసింది. ఒక్క క్షణం. అతను మళ్ళీ మీదకు రాబోతున్నాడు. గబాల్న ఓ తోపు తోసి లోపలికి పరిగెత్తింది. మెదడులో రాక్షస వీణ. ఓ నవ్వు నవ్వి అటువైపు అడుగు వేయబోయాడు. ఆమె లోపల నుంచి తలుపు గడివేసేసుకుంది. నాగజ్యోతి అరిచాడు. జవాబు లేదు. ఆ గదికి అటువైపు నుంచి దారి లేదని తెలుసు. నెత్తుటి బొట్లు అంటుకున్న అతని పెదాల మీదకి ఓ భయంకరమైన హాసం ఉదయించింది. వెనక్కి వచ్చి వీధిలోకి దారి ఉన్న తలుపు గడియ వేశాడు. గ్లాసులోకి మరికొంచెం విస్కీ వంపుకొని సోడా కలుపుకోకుండా ఒక గుక్కలో తాగేశాడు. రాక్షస వీణ పిచ్చెత్తినట్లు మురోగుతోంది. బీరువా దగ్గరికి వెళ్ళాడు. తలుపు తెరిచి లోపల సొరుగులోంచి రివాల్వర్ తీసుకొని అందులో గుళ్ళు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్నాడు. తర్వాత గోడ దగ్గరికి వెళ్ళి లైట్ ఆర్పేశాడు. గదంతా గాఢాంధకారం అలుముకుంది. ఆ చీకట్లో చేతిలో రివాల్వర్తో గోడ కానుకొని నిలబడ్డాడు. నిమిషాలు గడిచిపోతున్నాయి. ఎస్పీ జయసింహకు ఎంతకూ నిద్ర పట్టడం లేదు. అతనికి తన మీద తనకే అసహ్యంగా ఉంది. జీవితంలో ఎందరో రౌడీల్ని గడగడ వణికించాడు. పేరు మోసిన దొంగల్ని, హంతకుల్ని అవలీలుగా పట్టుకున్నాడు. శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్గా ఎంతో మంచి పేరు సంపాదించాడు. కానీ ఈ కేసు విషయంలో ఎందుకో ఫెయిల్ అయిపోతున్నాడు. ఎన్ని 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 సంఘటనలు! రాను రాను జటిలమైపోతుంది తప్ప చిక్కుముళ్ళు విడివట్టం లేదు. ఒక పక్క నుంచి రసజ్ఞ దుడుకుతనం భయాన్ని కలిగిస్తోంది. ఎప్పుడో ఏ ప్రమాదాల్లోకో జొరపడుతుందో అని అనుక్షణం భయపడాల్సి వస్తోంది. బయటేదో జీప్ ఆగినట్లు వినిపించింది. ఇది మామూలే, ఎవరో ఒకరు వస్తూ ఉండటం. బయట ఉన్న ఆఫీస్ గదిలో కూర్చొని అర్జెంటు పనులేమన్నా ఉంటే నిర్వహించి వెళ్ళిపోతూ ఉండటం. ఎంతో అవసరమై ఉంటే గానీ తనని డిస్టర్బ్ చేయరు. బజర్ శబ్దం. తన కోసమే. లేచి డోర్ తీసుకొని బయటకొచ్చాడు. ఏఎస్పీ రాజశేఖర్ 2 కానిస్టేబుల్స్తో నిలబడున్నాడు. వెనక ఆశాదీప్తి నిల్చొనుంది. ఆమె నీరసంగా ఉండి తూలిపోతూ ఉంటే ఓ కానిస్టేబుల్ ఆసరాగా పట్టుకొని ఉంది. కళ్ళకి బ్యాండేజెస్. ఎంత నిగ్రహించుకుందామన్నా సాధ్యం కావటం లేదు. గుండె చిక్కపట్టేస్తున్నది. సార్, ఈమె రోడ్డు పక్కన నిస్సహాయంగా పడి ఉంటే చూసి తీసుకొచ్చాను. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది అన్నాడు రాజశేఖర్. జయసింహ ఏమి మాట్లాడాలో తోచక శిలా విగ్రహంలా నిలబడి ఉన్నాడు. నన్ను ముందుకు తీసుకెళ్ళండి అంది ఆశాదీప్తి. లేడీ కానిస్టేబుల్ ఆమెను ముందుకు తీసుకొచ్చింది. నాకు జరిగిన ఈ అన్యాయానికి ఎలాంటి సింపతి ఎక్స్ప్రెస్ చేయనవసరం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఎలాంటి సంజాయిషి అక్కర్లేదు. నా జీవితంలో ఇహ ఎలాగూ వెలుగును చూడలేను. పోతే పోనివ్వండి. నేను నాశనమైపోతే కానివ్వండి. చాలా డెస్పరేట్గా ఉంది. జయసింహ విభ్రాంతిలో ఉండి చూస్తున్నాడు. నేను అతన్ని చూశాను. అతని చిత్రం గీశాను. దాని ఆధారంగా మీరు పట్టుకోగలిగితే ఓ పరమ కిరాతకుడి నుంచి లోకానికి విముక్తి కలిగించినట్లవుతుంది. జాకెట్లోంచి జాగ్రత్తగా మడిచిపెట్టి ఉంచిన పరికిణీ ముక్క తీసి అందిస్తున్నట్లుగా చేయి జాపింది. జయసింహ అందుకొని మడత విప్పి తుళ్ళిపడ్డాడు. ఆ చిత్రం డాక్టర్ వసంత్ కుమార్ది. జయసింహ ముందు వెనక ఆలోచించలేదు. అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ. హరి అప్ అంటూ అరిచాడు. 2-3 పోలీస్ జీబులు క్షణాల మీద అక్కడి నుంచి బయలుదేరాయి. లోపల చాలా చీకటిగా ఉంది. సంవత్సరాల తరబడి కాపురం చేసిన గది. అయినా ఆ చీకట్లో ఏ వస్తువు ఎక్కడుందో కనపడటం లేదు. ఇలా ఎందుకు జరుగుతోంది? తనకేమైంది? బయటేం చేస్తున్నాడు? ఆమె ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ఆ చీకట్లో నడుస్తోంది. తనని తాను రక్షించుకోవాలి. అవసరమైతే ఎదురు తిరగాలి. ఏదైనా వస్తువు తనని కాపాడగలిగేది తడుముకుంటూ గదంతా వెతుకుతోంది. 2-3 సార్లు నేల మీద పడబోయింది. సర్దుకొని డ్రాయర్ దగ్గరికి వెళ్ళి సొరుగులు తడిమింది. ఏమీ దొరకలేదు. బీరువా చేరుకొని డోర్ తెరిచింది. చేత్తో అరలు తడుముతోంది. చీరలు, ఇంకేవో బట్టలు. చివరకు ఆమె చేతికి నైఫ్ దొరికింది. ఎగ్జిబిషన్లో మనసు పడి కొనుక్కున్న నైఫ్. సైజు చాలా పెద్దదిగా ఉంది. చాలా పదునుగా కూడా ఉంది. అది కొంటున్నప్పుడు వసంత్ కుమార్ అన్నాడు కూడా, ఇది చికెన్లోకి పనికి వచ్చేలా లేదు, మనుషుల్ని చంపటానికి సరిపడేలా ఉంది అని. అందుకే కొంటున్నాను అంది నవ్వుతూ. చేతిలోకి తీసుకొని నైఫ్ ఓపెన్ చేసింది. ఏం చేస్తాడు? తనని చంపే ప్రయత్నం చేస్తాడా? తన కళ్ళు పెరికి వేస్తాడా?
ఎందుకిలా మారాడు? నిమిషాలు దుర్భరంగా గడుస్తున్నాయి. ఇలా ఎంతోసేపు అంధకారంలో కూర్చొని నిమిషమో యుగంగా గడిచే ఆ ఏకాంతాన్ని ఆమె భరించలేకపోతోంది. ఇక్కడి నుంచి ఎలా అయినా బయటపడిపోవాలి. లోపల ఎంతసేపు కూర్చొని ఉన్నా ప్రయోజనం లేదు. వసంతకుమార్ తత్వం తనకు తెలుసు. అతను ఎక్కడా 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు కుదురుగా కూర్చోలేడు. బహుశా బయటికెళ్ళిపోయి ఉంటాడు. మరో గంటసేపు అలాగే గడిచింది. ఒళ్ళంతా ముచ్చెమటలు పడుతున్నాయి. ఇహ ఉండలేకపోయింది. కూర్చున్న చోటు నుంచి లేచి చేతిలో నైఫ్ని గట్టిగా పట్టుకొని తడుముకుంటూ డోరు దగ్గరగా వెళ్ళింది. ఊపిరి బిగబట్టినట్లు కొంచెం సేపు అలా నిలబడి తర్వాత చప్పుడు చేయకుండా మెల్లగా తలుపు తెరిచింది. పోలీస్ జేబులు వసంతకుమార్ ఇంటి ముందాగాయి. వెనక కారులో జయసింహ కూడా వచ్చాడు. ఇంటి తలుపులు దగ్గరగానే వేసి ఉన్నాయి. తీయగానే తెరుచుకున్నాయి. 2-3 కానిస్టేబుల్స్తో సహా ఒక పోలీస్ ఆఫీసర్ లోపల కడుగుపెట్టాడు. లోపలంతా చీకటిగా ఉంది. ఒక కానిస్టేబుల్ చేత్తో తడిమి తలుపు పక్కనే ఉన్న స్విచ్ బోర్డు మీద చెయ్యి వేసి నొక్కాడు. లోపలంతా వెలుగుతో నిండిపోయింది. నేల మీద వసంతకుమార్ భార్య పడి ఉంది. ఛాతీలోంచి నెత్తురు దారలు కట్టి ప్రవహిస్తున్నట్లు మడుగు కట్టి ఉంది. కళ్ళు తెరవబడి పైకప్పు కేసి చూస్తున్న భంగిమలో నిలబడి ఉండిపోయింది. ఒకరు ముందుకు వెళ్ళి ఆమె చేయి పట్టుకొని చూశారు. ప్రాణం లేదు. వసంతకుమార్ కోసం ఇల్లంతా గాలించి వదిలిపెట్టారు. అతను ఎక్కడా కనపడలేదు. పోలీసులంత ప్రయత్నించినా వసంతకుమార్ జాడ తెలియలేదు. దేశమంతా ఈ వార్తలతో అట్టుడికినట్లు ఉడికిపోయింది. ఇన్నాళ్లబట్టి అమానుషంగా కళ్ళను పెరికివేసే కిరాతకుడు డాక్టర్ వసంతకుమారేనా? అతని వెనక చరిత్రేమిటి? అతను భార్యనెందుకు హత్య చేశాడు? వసంతకుమార్ ఎక్కడికి పోయాడు? అసలు ఈ దేశంలో ఉన్నాడా? ఇలా పత్రికల్లో ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు. పోలీసులు అతనితో సంబంధం ఉన్న స్త్రీని పట్టుకోవటానికి ఎంతో ప్రయత్నించారు. ఆమె జాడ కూడా తెలియలేదు. పద్మా నేత్రాలయాలో పనిచేసే డాక్టర్లు చాలా గిల్టీగా ఫీల్ అవుతూ మొహాన నెత్తురు చుక్కలు లేకుండా తిరుగుతున్నారు. ఎంతోమంది రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు. డాక్టర్ కృష్ణ చైతన్య ఎవరితో ఎక్కువగా మాట్లాడటం లేదు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు. రసజ్ఞ బయటకు బయలుదేరబోతుంది. ఎక్కడికమ్మా అని అడిగారు జయసింహ చాలా క్యాజువల్గా. ఏమీ తోచటం లేదు డాడీ, అలా తిరిగొస్తాను. జాగ్రత్తగా ఉంటే మంచిదమ్మా, ఒంటరిగా తిరగటం మంచిది కాదు. ఆ దుర్మార్గుడు ఎవరో తెలిసిపోయిందిగా డాడీ. అయినా ఇంకా పట్టబడలేదు కదమ్మా. చాటుగా తిరుగుతున్నాడేమో, ఇంకా క్రూరంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంది. తొందరగానే వచ్చేస్తాను డాడీ. రసజ్ఞ. ఏమిటి డాడీ? నీకు చెప్పు డాడీ. పెళ్లి చేద్దామనుకుంటున్నాను. రసజ్ఞ నవ్వింది. అప్పుడే తొందరేమిటి డాడీ? ఆడపిల్లలకు ఈ వయసులోనే పెళ్లి చేయాలమ్మా, అదీగాక అంటూ ఆగిపోయాడు. చెప్పు డాడీ. ఏమీ లేదమ్మా, వెళ్ళిరా. ఆమె కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చూస్తూ వరండాలో నిలబడ్డాడు. భార్య చనిపోయినప్పటి నుంచి ఎంతో ప్రేమగా గారాబంగా పెంచాడామెను. ఆమె మనసులో ఏ కొంచెం నొప్పి కలిగినా తాను భరించలేడు. ఈ భయానకమైన పరిస్థితులు, భీతావహమైన వాతావరణం ఇవన్నీ చూస్తుంటే ఆమెను త్వరగా ఇక్కడి నుంచి పెళ్లి చేసి పంపించేస్తే బాగుండనిపిస్తోంది. ఆమెకి ఏదైనా అపకారం జరిగితే? ఆయన ఒళ్ళు జల్లుమంది. రసజ్ఞ కారు డ్రైవ్ చేసుకుంటూ నెమ్మదిగా పోతోంది. మనసులో ఎన్నో ఆలోచనలు. ఆశాదీప్తి జీవితం అంధకార బంధురమైపోయింది. అయినా నేరస్తుడిని ప్రపంచానికి పట్టివ్వాలన్న పట్టుదలతో ఆమె తన రక్తంతో అతని చిత్రం గీసి ప్రపంచానికి అందించింది. ఎంత మనోనిబ్బరం! ఆ కిరాతకుణ్ణి వదిలిపెట్టకూడదు. ఎలాగైనా పట్టుకొని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలి. లేకపోతే చిత్రవధ చేసి పారేసి వాడి మీద ఉన్న కసినంతా తీర్చుకోవాలి. పరధ్యానంగా డ్రైవ్ చేస్తున్న రసజ్ఞ అప్రయత్నంగా కారు స్లో చేసింది. రోడ్డు మీద ఓ పక్కగా ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు ప్రఫుల్ల కుమార్ నిలబడున్నాడు. అనుకోకుండా కారాపేసింది. హలో అంటూ ప్రఫుల్ల కుమార్ ఆమె వంక చూసి చిరునవ్వు నవ్వాడు. ఎందుకో రోడ్డు మీద నిలబడ్డారు? ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లు. మీకోసమే. నిజమా? నిజమేనట్లు అతని నిజాయితీని ప్రదర్శిస్తూ తల ఊపాడు. కారెక్కండి అంది ఆహ్వానిస్తున్నట్లుగా. అతని చుట్టూ తిరిగొచ్చి డోర్ తీసి ఆమె పక్కగా కూర్చున్నాడు. చెప్పండి, నేను వస్తానని మీకెలా తెలుసు? తెలుసు. ఎలా తెలుసో చెప్పండి. నా 6th సెన్స్ చెప్పింది. 6th సెన్సు 7th సెన్సు అంటే హేతువాదులు ఊరుకోరు. పైగా ఎగతాళి చేస్తారు. చేసుకొనివ్వండి. మీరు నేను నమ్మితే చాలు. ఎందుకని మనిద్దరికీ పరిమితం చేసే మాట్లాడుతున్నారు? మన ఇద్దరి విషయంలో ఇంకొకరి ప్రమేయం ఇష్టం లేదు కాబట్టి. అవునా? అవునండి. ఒక్క క్షణం మౌనంగా గడిచింది. ఈ మధ్య ఒకటి జరుగుతోందండి. ఏమిటి? రాత్రిళ్ళు నిద్రపడటం లేదు.
గుండె బరువుగా ఉంటుంది. అన్నం సహించటం లేదు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఇవన్నీ చూసి నేను నిర్ధారణకు వచ్చేసానండి. ఏమిటి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. ఆమె ముఖం ఎర్రబడింది. శరీరమంతా మధురమైన పులకింత. అప్రయత్నంగా అతని వైపు చూసింది. ఎత్తుగా బలంగా ఉన్న శరీర సౌష్ఠవం, మొహంలో అందంతో పాటు వర్చస్సు, మగసిరి ఉట్టిపడుతున్నాయి. నీకు పెళ్లి చెయ్యాలని ఉన్నదమ్మా అని తండ్రి అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఇతను ఏమిటి ఆలోచిస్తున్నారు? ప్రఫుల్ల కుమారు నవ్వాడు. మీలో చిన్న కలవరం రేపినట్లున్నాను. ఏం జవాబు చెప్పాలా అని ఆలోచిస్తున్నారా? ఇష్టం లేకపోతే పోనివ్వండి. అప్పుడు అది నా ఒక్కడికే సంబంధించిన విషయం అవుతుంది. ఏమిటది? మనిద్దరి గురించి ఆలోచించటం. మీరొక్కరూ ఆలోచిస్తూ కూర్చుంటారా? ఏం చేయాలి మరి? నేనింకా ఏ సంగతి చెప్పలేదుగా. కావాలంటే టైం తీసుకోండి. వారాలు, నెలలు, సంవత్సరాలు. కానీ నో అనొద్దు. ఎందుకంటే విరహం భరిస్తాను కానీ విముఖతను భరించలేను. ఆమె ఏమీ జవాబు చెప్పలేదు. చేయి చాచి అతని చేతిని అందుకోవాలన్న కోరికను బలవంతాన కంట్రోల్ చేసుకుంది. ఎందుకు అతన్ని చూసి తన మనసు చెలిస్తోంది? ఎన్నడూ లేనిది ఒక పురుషుని చూసి ఆకర్షణకు గురవుతోంది. హృదయంలో తీయని అలజడి. కారు మెల్లగా మెత్తగా సాగిపోతోంది. చాలా యాంత్రికంగా డ్రైవ్ చేస్తోంది. ఏం జరిగింది? ఎలా జరిగింది తెలుసుకునే లోపల ఆమె చెయ్యి అతని చేతిలో ఉంది. వేళ్ళు వేళ్లతో ఆడుకుంటున్నాయి. చెవిలో అతని గొంతు చిన్నగా వినిపించింది. ఆ గార్డెన్లోకి వెళ్ళి కాసేపు గడుపుదాం. మంత్రముగ్ధురాలయ్యి బ్రేక్ వేసింది. గ్రీన్ గార్డెన్స్లో ఆ రంగురంగుల వికసించిన, అందంగా విచ్చుకున్న, మనోహరంగా విరబూసిన పూల సముదాయాల మధ్య చెయ్యి కలుపుకొని నడుస్తుంటే ఏదో మత్తు సోకినట్లు, స్వప్నావస్థలో వివరించినట్లు ఉండి కాలం తెలియలేదు. అతనేదో చెప్తున్నాడు. ఆమె వింటోంది. ఇహ వెళదామా? అంది. ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. రేపు ఇదే టైంకి ఇక్కడ అంటున్నాడు. ఇంతలో పక్క నుంచి మేడం వినిపించింది. తల తిప్పి చూసేసరికి ఏఎస్పీ రాజశేఖర్ కనిపించాడు. మీతో కొంచెం మాట్లాడాలి, ఇలా రండి అన్నాడు. అతని గొంతులో సౌమ్యత కన్నా అధికారం చెలాయిస్తున్న ధోరణి కనిపించేసరికి ఆమెకు కోపం వచ్చింది. అయినా దిగమింగుకొని కొంచెం పక్కకి నడిచి ఏమిటి అంది. మీరు అతనితో అంత ఫ్రీగా తిరగడం బాగాలేదు. చెప్పటానికి మీరెవరు? ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ని. మీ బాధ్యత, దర్పం నేరస్తుల మీద చూపించండి. అంతేకాని అతను నేరస్తుల లిస్టులో ఉన్నాడు. ఏ క్షణానైనా అతను అరెస్టు కావటం, కటకటాల వెనక నా చేతిలో చావుదెబ్బలు తినటం ఖాయం. అంతవరకు వస్తే చూద్దాంలేండి. అంతేకాదు, మీ మీద ఇంకో రకంగా కూడా నా బాధ్యత ఉంది. ఏమిటది? మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి. షటప్ అని ఆమె విసురుగా వెనక్కి తిరిగింది. మర్నాటి మధ్యాహ్నం రాజశేఖర్ తండ్రితో ఏకాంతంగా మాట్లాడుతూ ఉండటం పక్క గదిలోంచి చూసింది. కొన్ని మాటలు అయిష్టంగా వినిపించాయి. నేను ఐపీఎస్ ఆఫీసర్ని. డిపార్ట్మెంట్లో నాకు మంచి పేరుంది. కొన్నాళ్ళకి ఎలాగో ఎస్పీనవుతాను. ఇంకా పైకి కూడా పోతాను. మంచి కుటుంబంలోంచి కూడా వచ్చాను. రసజ్ఞను నాకిచ్చి పెళ్లి చేయటానికి మీకేమీ అభ్యంతరం ఉండదనుకుంటాను. అమ్మాయితో మాట్లాడకుండా ఏ సంగతి చెప్పలేను. మాట్లాడండి. కానీ కొన్ని సందర్భాల్లో ఆమెకు ఆలోచించుకునే శక్తి లేకపోతే తండ్రిగా మీరు. రసజ్ఞ ఆలోచించుకునే శక్తి లేని ఆడపిల్ల కాదు. అతను వెళ్ళిపోయాక జయసింహ లోపలికొచ్చాడు. మొహం వ్యాకులపాటుతో ఉన్నట్లు కనిపించింది. డాడీ అని పిలిచింది. ఏమిటమ్మా అలా ఉన్నారేం? ఏమీ లేదమ్మా. రండి డాడీ, ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. తనతో కలిసి మీల్స్ తీసుకోవడం తండ్రికి ఎంతో సంతోషదాయకమైన విషయం. ఆయనకు కొసరు వడ్డిస్తూ తినిపించటం తనకెంతో సంతోషం కలిగించే అంశం. తాను పెళ్లి చూసుకుని వెళ్ళిపోతే ఆయన ఒంటరిగా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెళ్లి సంగతి రాజశేఖర్తో జరిగిన సంభాషణ ఎత్తుతాడేమో అని అనుకుంది. ఎందుకనో ఆయన దాని ప్రస్తావన తీసుకురాలేదు. ఆ సాయంత్రం మబ్బుగా ఉండి 6:30 అయ్యేసరికి చీకటి వ్యాపించింది. రసజ్ఞ గ్రీన్ గార్డెన్లో అంతకు ముందు రోజు ప్రఫుల్ల కుమార్తో గడిపిన ప్రదేశాన్ని చేరుకొని అతని కోసం చూసింది. కనపడలేదు. సరిగ్గా 6:30 అయ్యేసరికి వస్తానన్నాడే. 5 నిమిషాల పాటు ఎదురుచూసి ఏమీ తోచక ఒక్కొక్క అడుగు నెమ్మదిగా వేసుకుంటూ నడవసాగింది. ఆ ప్రదేశమంతా మొక్కలు గుబురుగా పెరిగి నిర్మానుష్యంగా ఉంది. సుమారు 10 గజాలు నడిచి ఉంటుంది. ఉన్నట్టుండి వెనక అడుగుల చప్పుడైంది. ప్రఫుల్ల కుమారేమోనని తల తిప్పి చూసింది. ఎవరూ కనపడలేదు. అటు ఇటు చూసి మళ్ళీ నడవసాగింది. తిరిగి వెనక అడుగుల చప్పుడు. తననెవరో అనుసరిస్తున్నారు. ఈసారి తల వెనక్కి తిప్పి చూడదలుచుకోలేదు.
ఆమె చెయ్యి దుస్తుల్లో దాచుకున్న ఆయుధం మీదకి వెళ్ళింది. అడుగుల చప్పుడు దగ్గరవుతోంది. చాలా జాగ్రత్తలో ఉంది. శ్రద్ధగా వింటోంది. ఆమె చెయ్యి ఆయుధం చుట్టూ బిగుసుకొని ఏ క్షణంలోనైనా ఉపయోగించడానికి సిద్ధంగా ఉంది. అడుగుల చప్పుడు మరీ సమీపానికి వచ్చేసింది. ఆమె చాలా వేగంగా రివ్వున ఆయుధాన్ని బయటకు లాగి వెనుతిరగబోయింది. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. చెయ్యి గాల్లోకి లేచి లోపల తల మీద బరువుగా ఏదో పడినట్లయి కళ్ళు చీకట్లు కమ్మి నేల మీద వాలిపోయింది. రసజ్ఞ కనపడటం లేదన్న నిజం గుర్తించి జయసింహ పిచ్చెత్తిపోయినట్లయిపోయాడు. ఒక పక్క జోరున వర్షం కురుస్తోంది. గట్టిగా అరుస్తూ కేకలు పెడుతూ మధ్య మధ్య గుండె నలుముకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఉరుకులు పరుగులు తీయించాడు. తాను స్వయంగా ఓ జీపులో బయలుదేరాడు. రసజ్ఞ కళ్ళు తెరిచింది. తాను చిన్న గదిలో మంచం మీద ఉండినట్లు గ్రహించింది. గదిలో లైట్ వెలుగుతోంది. టైం ఎంతైందో తెలీదు. గబగబా గుర్తు వచ్చినట్లు దుస్తులు తడుముకుంది. జాకెట్ లోపల కూడా చూసుకుంది. తాను శత్రువుని పట్టుకోవడం కోసం దాచుకున్న ఆయుధాలు ఒకటి కనపడలేదు. ఆ దుర్మార్గుడు చాలా జాగ్రత్తగా అన్నీ తస్కరించి వేశాడు. వాడితో ముఖాముఖి ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు తన దగ్గర రివాల్వర్ గానీ ఏ ఇతర ఆయుధాలు గానీ లేవు. ఏమీ లేకుండానే వాణ్ణి ఎదుర్కోవాలి. ఏ రోజు కోసం తాను ఎదురు చూసిందో ఆ రోజు వచ్చేసింది. కానీ తాను అనుకున్న పద్ధతిలో జరగలేదు. వాణ్ణి నిస్సహాయ స్థితిలో పెట్టే కారు మేఘంలా కమ్మేసి బంధించి వేయాలని అనుకుంది. కానీ తానే నిస్సహాయ స్థితిలో పడిపోయింది. బెదిరిపోకూడదు. వాణ్ణి ఎదిరించి బంధించి పోలీసులకి అప్పచెప్పాలి. లేకపోతే చంపి పారేయాలి. బయట నుంచి తలుపెవరో తీస్తున్న చప్పుడైంది. తర్వాత తలుపు తెరుచుకుంది. లోపలకు ఓ వ్యక్తి ప్రవేశించాడు. 27, 25 ఏళ్లుంటాయి. 6 అడుగుల పొడవుంటాడు. చాలా దృఢంగా బలంగా ఉన్నాడు. అతను డాక్టర్ వసంత్ కుమార్ కాదు. రసజ్ఞ అతని వైపు ఆశ్చర్యంగా చూస్తున్నది. ఇతన్నెప్పుడు చూడలేదు. ఎవరూ ఊహించడానికి కూడా కష్టంగా ఉంది. ఇతనేనా కిరాతకుడు? ఎవరు నువ్వు? అడిగింది. అతను నవ్వాడు. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. నీకు ఫోన్ చేసి హెచ్చరించాను ఈ ఊరు నుండి వెళ్ళిపోమ్మని. నువ్వు వినలేదు. ఏడ్సావు. అలానా? కొన్ని నిమిషాల్లో నీ గతి ఏమవుతుందో చూస్తావు అంటూ మీదకు రాబోయాడు. రసజ్ఞ బంతిలా లేచి నిలబడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల ఆమె కాలు గాల్లోకి లేచింది. ఆమె శరీరంలో శక్తినంతా తనలోకి తీసుకుంటూ అతన్ని తాకింది. అతనిలో చలనం లేదు. అలాగే నిలబడున్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. ఎవరితను? మనిషా లేక ఉక్కుతో చేయబడ్డ ఓ యంత్రమా? వెనక్కి జరిగి గాల్లోకి ఎగిరి 2 కాళ్లతో అతని గుండెల మీద తన్నింది. అలా చేస్తూ తాను కింద పడిపోయింది. ఈసారి అతను కొంచెం వెనక్కి తూలినట్లయ్యాడు. ఆమె మెరుపులా లేచి 2 చేతులు బిగించి అతని మొహం మీద మోదింది. తర్వాత బయటకు పోవటానికని గుమ్మం వైపు పరిగెత్తింది. సరిగ్గా 2 అడుగులు కూడా వేసి ఉండదు. అతని బలిష్టమైన హస్తం ముందుకు సాగి ఆమెను వెనక్కి లాగేసింది. ఆమె తూలి పడబోతూ నిలదొక్కునే లోపల తల మీద బలంగా ఓ దెబ్బ పడింది. ఇనుప సమ్మెడితో మోదినట్లు కళ్ళు చీకట్లు కమ్మి నేల మీద వాలిపోయింది. రంజిత చాలా ఆందోళనగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? నేరస్తుడిని ఎక్కడని వెతకాలి? రాను రాను తను ఓడిపోతోంది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతోంది. ఈలోగా ఒక్కొక్క స్త్రీ జీవితం ఆహుతైపోతోంది. వసంత్ కుమార్ జాడలేదు. పోలీసులు ఎంత వెతికినా అతను కనుక్కోలేకపోయారు. ఏదో ఆలోచనతోచి ఆమె కారును డాక్టర్ ప్రద్యుమ్న ఇంటికి మళ్లించింది. ఇంటి తలుపులు వేసి ఉన్నాయి. వరండాలో నిలబడి కాలింగ్ బెల్ బటన్ నొక్కింది. లోపల నుంచి బెల్ మ్రోగిన చప్పుడు బయటికి వినిపిస్తోంది కానీ రెస్పాన్స్ లేదు. ఓ నిమిషమాగి తలుపు మీద చెయ్యి వేసి మెల్లగా తీసింది. తలుపు తెరుచుకుంది. ఓ చేతిలో రివాల్వర్ పట్టుకొని లోపలికి అడుగుపెట్టింది. బాగా చీకటిగా ఉంది. చేత్తో తడిమి గోడకున్న స్విచ్ వేసింది. గదంతా వెలుగుతో నిండిపోయింది. రంజిత ముందుకు అడుగు వేయబోయి తుళ్ళిపడి ఆగిపోయింది. నేల మీద డాక్టర్ ప్రద్యుమ్న రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతనిలోంచి ప్రాణం ఎప్పుడూ ఎగిరిపోయింది. ఏఎస్పీ రాజశేఖర్ డ్రైవ్ చేస్తున్న కారు ఆ వర్షంలో వేగంగా ముందుకు దూసుకుపోతోంది. ఈ వేళ ఎలాగైనా ఆ నేరస్తుడిని పట్టుకోవాలి. అతనిలో ఆవేశం పరవళ్లు తొక్కుతుంది. అతని పక్క నుంచి ఓ కారు దూసుకుపోయింది. అంత వర్షంలోనూ రాజశేఖర్ ఆ కారును గుర్తుపట్టాడు. రాస్కెల్ అనుకుంటూ వేగం హెచ్చించి ఆ కారును వెంటాడాడు. 10 నిమిషాల్లో మొదటి కారుని అందుకోగలిగాడు. ఉపాయంగా పక్క నుంచి ఓవర్టేక్ చేసి కొంచెం దూరం పోయాక వెనక కారును దారి లేకుండా రోడ్డుకు అడ్డంగా తన కారు ఆపాడు. తర్వాత బయటకు దిగాడు. వెనక కారు విధిగా ఆగిపోయింది. రాజశేఖర్ దగ్గరకు వెళ్ళాడు. డ్రైవింగ్ సీట్లో ప్రఫుల్ల కుమార్ కూర్చునున్నాడు. రాజశేఖర్ని చూసి అతను కూడా బయటకు దిగాడు. ఇద్దరూ వర్షంలో తడుస్తున్నారు.
ఎక్కడకు రాత్రిపూట సంచారం చేస్తున్నావు అని అడిగాడు రాజశేఖర్ ఏకవచన ప్రయోగం చేస్తూ. రసజ్ఞను వెతకటానికి. రాజశేఖర్ అతని వంక కోపంగా చూశాడు. రసజ్ఞను వెతకటానికి మేమంతా లేమా? ప్రఫుల్ల కుమార్ ఏదో జవాబు చెప్పబోయి ఊరుకున్నాడు. మిస్టర్, నీ మీద మొదటి నుంచి నీ ప్రవర్తన మీద అనుమానంగా ఉంది. నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నేను నువ్వెవరివైనా సరే, నీ వెనక ఎటువంటి రికమెండేషన్లున్నా సరే నేను కేర్ చేయను. కమాన్, కారెక్కు. మొదట నిన్ను పోలీస్ స్టేషన్లో కస్టడీలో ఉంచి తర్వాత మిగతా వ్యవహారం చూసుకుంటాను. సారీ, మీతో అరెస్ట్ కావటానికి సిద్ధంగా లేను అంటూ ప్రఫుల్ల కుమార్ వెనక్కి తిరిగి కారెక్కబోయాడు. బాస్టర్, పోలీస్ ఆఫీసర్ని నా మాటే ధిక్కరిస్తున్నావా అంటూ రాజశేఖర్ పిడికిలు బిగించి బలమంతా ఉపయోగించి అతని మెడ మీద కొట్టాడు. ప్రఫుల్ల కుమార్కు మెడ విరిగిపోయినట్లయింది. అయినా ఓర్చుకొని కారులోకి ఎక్కబోతున్నాడు. రాజశేఖర్ ఊరుకోలేదు. బూటుకాలతో అతని నడుము మీద బలంగా తన్నాడు. ప్రఫుల్ల కుమార్ బ్యాలెన్స్ తప్పి నేల మీద పడిపోయాడు. ఇప్పటికైనా తెలిసిందా అంటూ రాజశేఖర్ కిందకు వంగి అతని షర్టు కాలర్ పట్టుకొని పైకి లేవదీయబోయాడు. ప్రఫుల్ల కుమార్ ఇక ఊరుకోలేకపోయాడు. అతని చేతిని విదిలించి వెనక్కి ఓ తోపు తోశాడు. రాజశేఖర్ వెనక్కి తూలిపడ్డాడు. ప్రఫుల్ల కుమార్ లేచి నిలబడేసరికి రాస్కెల్ అంటూ మళ్ళీ అతని కొట్టడానికి చేయెత్తాడు. ప్రఫుల్ల కుమార్ దెబ్బ పడనివ్వలేదు. పక్కకి తప్పించుకొని తన చెయ్యి గాల్లోకి విసిరాడు. రాజశేఖర్ దవడ పగిలిపోయినంత పనైంది. ఉద్రేకం ఆపుకోలేక అతనితో కలయబడ్డాడు. ఇద్దరూ వర్షపు నీటిలో జారబడి ఒకరితో ఒకరు పోట్లాడుతూనే దొర్లుతున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా రాజశేఖర్ అతని తల మీదో మెడ మీదో బలమంతా ఉపయోగించి కొడుతూనే ఉన్నాడు. మధ్యలో రాజశేఖర్ను చావుదెబ్బ తీయటానికి ప్రఫుల్ల కుమార్కి అనేకసార్లు అవకాశం వచ్చింది. అయినా అతను పోలీస్ ఆఫీసర్ అనే ఉద్దేశంతో ఆ పని చేయకుండా ఎంతసేపు సమయం వస్తే తప్పించుకునే ప్రయత్నంలోనే ఉన్నాడు. 5-10 నిమిషాలు గడిచాయి. రాజశేఖర్ చివరకు అవతల వ్యక్తిని బలంతో గెలవలేనని గ్రహించాడు. అతను తనతో సమానంగా, నిజం చెప్పాలంటే ఓ పాలు ఎక్కువగానే సత్తా కలిగి ఉన్నాడు. ఇలా ఎంతసేపు పోరాడినా లాభం లేదు. అతను లొంగదీసుకోలేడు. వీలు చూసుకొని బెల్టులోంచి రివాల్వర్ లాగి దాంతో అతని తల మీద గట్టిగా మోదాడు. ప్రఫుల్ల కుమార్ తల పగిలిపోయినట్లయింది. కళ్ళు చీకట్లు కమ్ముతుండగా శక్తినంతా కూడదీసుకుంటూ పైకి లేవబోయాడు. తల మీద ఇంకో దెబ్బ పడింది. వెనక్కి వాలి కింద పడిపోయి తెలివిని కోల్పోయాడు. రాజశేఖర్ ఆయాసం తీర్చుకున్నట్లుగా ఓ నిమిషం పాటు అలాగే నిలబడ్డాడు. తర్వాత అతన్ని పైకెత్తి భుజాల మీద వేసుకున్నాడు. తన కారు దగ్గరకు తీసుకెళ్లి వెనక సీట్లో పడేశాడు. తాను స్టీరింగ్ ముందు కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. అప్పటికి వర్షం ఇంకా ఉధృతంగా మారింది. రసజ్ఞకు తెలివొచ్చేసరికి ఓ టేబుల్ మీద పడుకొని ఉన్నట్లు గ్రహించింది. కాళ్ళు చేతులు కదలకుండా బలంగా బెల్టులతో కట్టేసున్నాయి. తల దగ్గర అతను నిలబడున్నట్లు గ్రహించింది. రసజ్ఞ, తెలివొచ్చిందా? గుడ్. నీకున్న పొగరుకు నీకు తెలివుండగానే కళ్ళు పెరికేస్తాను. కాకపోతే నొప్పి తెలియకుండా లోకల్ అనస్థీషియా ఇస్తాను. ఆ మాత్రం ఫేవర్ చేస్తున్నందుకు సంతోషించు. ఎడమ కంటి పక్కగా ఇంజెక్షన్ సూది దిగబడింది. తర్వాత లోపలికి సరసరా ఏదో పాకుతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మరో పక్కగా ఇంకో ఇంజెక్షన్. దుఃఖం, ఆవేశం, ఉద్రేకం, కసి రసజ్ఞను కుదిపేస్తున్నాయి. కానీ ఏమీ చెయ్యలేని, తనను తాను కాపాడుకోలేని నిస్సహాయ స్థితి. ఆమె ఏడవటం లేదు. ఒక రకం మొండితనంతో మెదడంతా నిండిపోయింది. కంటి దగ్గర ఏదో చేస్తున్నాడు. కుడి కంటి మీద ప్లాస్టర్ లాంటిదేదో వేశాడు. ఎడమ కన్ను కూడా ఏమీ కనపడటం లేదు. 1, 2, 3 10 నిమిషాలు గడిచాయి. ఫ్యాంటాస్టిక్, చాలా చక్కగా జరిగింది అన్నాడు. ఆమె ఎడమ కనుగుడ్డు ఊడిపోయి అతని చేతిలోకొచ్చింది. దాని వంక చూస్తూ సంతోషంతో పులకిస్తున్నట్లుగా ఓ నవ్వు నవ్వాడు. తర్వాత కొంచెం దూరంగా వెళ్ళాడు. రసజ్ఞ బలమంతా ఉపయోగించి తన చేతులను కదిలించింది. చేతులు నలిగి తెగిపోతున్నట్లు బాధ. అయినా ఓర్చుకొని శక్తినంతా చేతుల్లోకి తెచ్చుకొని విదిలించుకోవటానికి విశ్వప్రయత్నం చేసింది. ఆమె కృషి ఫలించింది. మొదట కుడి చేతికున్న కట్లు కదిలాయి. మరోసారి గట్టిగా ప్రయత్నం చేసేసరికి ఊడి వచ్చేశాయి. వెంటనే కుడికంటి ప్లాస్టర్ లాగేసుకొని ఎడమ చేతి కట్లు కూడా ఊడదీసేసుకుంది. ఆ తర్వాత చప్పుడు చేయకుండా లేచి కూర్చొని కాళ్ళకున్న బెల్టులు ఊడదీసేసుకుంది. నెమ్మదిగా టేబుల్ మీద నుంచి కిందకి దిగింది. టేబుల్ పక్కనే ఆపరేషన్ సరంజామా ఉన్న బేసిన్ ఉంది. అందులోంచి కొంచెం పదునుగా కనిపించిన ఇన్స్ట్రుమెంట్ తీసుకుంది. ఆ విశాలమైన గదిలో అతను దూరంగా అటు తిరిగి నిలబడి తాను పెకిలించిన కనుగుడ్డును ఓ ప్లాస్టిక్ భరిణెలో ఉంచుతున్నాడు. చేతిలోని ఇన్స్ట్రుమెంట్స్తో అతని వెనుగ్గా నడిచి దగ్గరికి వెళ్ళి నిలబడింది. అతను చేస్తున్న పని అర్థమైంది.
తన కనుగుడ్డును ఆ ప్లాస్టిక్ భరిణెలో భద్రపరుస్తున్నాడు. ఆమెలో ఏవేవో ఆశలు. దాన్ని తిరిగి సంపాదించగలిగితే? కృష్ణ చైతన్య లాంటి అనుభవమున్న ప్రజ్ఞావంతుడి దగ్గరకు తీసుకెళ్తే మళ్ళీ కంట్లో అమర్చి తనకు చూపు వచ్చే అవకాశం ఉంటుందేమో. ఆమెకు తెలియదు కానీ అమాయకంగా ప్రలోభపడింది. వెనక ఏదో అలికిడైనట్లు అతనికి అనుమానం వచ్చింది. ఆమె గాల్లోకి చెయ్యెత్తింది. సరిగ్గా ఇన్స్ట్రుమెంట్ వీపులో దిగబడిపోతున్న సమయానికి అతను వెనక్కి తిరిగాడు. వీపులోకి దిగబడాల్సింది భుజం మీద లోతుగా గుచ్చుకుంది. బాధతో ఓ అరుపు అరిచి చేతిలో భరిణెను కిందకు వదిలేశాడు. భరిణె మూత ఊడిపోయి కనుగుడ్డు నేల మీదకు దొర్లింది. అతను విభ్రాంతిలోంచి కోలుకొని ఈడియట్ అంటూ ఆమె మీదకు రాబోయాడు. ఆమె చేతిని అతని మీదకు మళ్ళీ విసిరింది. తప్పించుకొని ఆ చేతి మీద బలంగా కొట్టాడు. ఇన్స్ట్రుమెంట్ ఎగిరి కింద పడింది. తప్పించుకుందామనుకున్నావా అంటూ నవ్వుతూ 2 చేతులు చాచి ఆమెను పట్టుకోపోయాడు. ఆమె పక్కకి జరిగి తన చేతులతో అతని మొహాన్ని గుచ్చింది. ఆమె వాడిగోళ్లు అతని చెంపల్లో దిగబడ్డాయో కళ్ళల్లో గుచ్చుకున్నాయో తెలీదు. బాధతో ఒక కేక వేసి 2 చేతులతో మొహాన్ని కప్పుకున్నాడు. ఇదే అదనుగా ఎంచి ఆమె చప్పున వంగి నేల మీద కనుగుడ్డును చేతిలోకి తీసుకుంది. భరిణెలో ఉంచటానికి టైం లేదు. అలాగే చేతిలో పట్టుకొని గదిలోంచి బయటకు పరిగెత్తింది. ఆ గదికున్న స్ప్రింగ్ డోర్ లాక్ చేసి లేదు. తీయగానే తెరుచుకుంది. బయటకు వచ్చి అవతల నుంచి లాక్ చేద్దామని చూసింది. కానీ దానికి బయట నుంచి గడియ వేయటానికి ఏర్పాటేమీ లేదు. ముందు వెనక ఆలోచించకుండా అక్కడి నుంచి పరిగెత్తింది. కొంత దూరం పోగానే మెట్లు కనిపించాయి. తాను ఉన్నది మేడ పైభాగంలో అన్నమాట. గబగబా మెట్లు దిగి కిందకు వచ్చింది. ఆ ఇంటిని పరిశీలించే టైం లేదు. పెద్ద హాల్ కనిపించింది. హాల్లో లైట్లు వెలుగుతూ ఉండటం ఆమె కలిసొచ్చింది. వెనక్కి తిరిగి చూడకుండా వీధి ద్వారం వైపు పరిగెత్తి ఇనుప గడియ తీసి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు తెలిసింది బయట ఉధృతంగా వాన కురుస్తుందని. దానికి తోడు గాలి కూడా చాలా విసురుగా వీస్తోంది. రోడ్డు మీదకు వచ్చి శక్తినంతా ఉపయోగించి పరిగెత్తసాగింది. వర్షం కురుస్తుండటం వల్ల జనసంచారం లేదు. అప్పుడప్పుడు ఏదో కారు ఆ రోడ్డు మీద సాగిపోతోంది. ఏం చేయాలి? ఎటు పోవాలి? ఎక్కడైనా తలదాచుకొని రక్షణ పొందే స్థావరం కనపడటం లేదు. అది ఏ లొకాలిటీయో తానెక్కడుందో తెలియటం లేదు. దూరంగా ఓ కారు వస్తూ కనిపించింది. ఆమె రోడ్డుకి అడ్డంగా నిలబడి ఒక చేతిని ఊపుతూ ఆ కారును ఆపటానికి ప్రయత్నించింది. ఆ కారుని ఓ నడివయసు వ్యక్తి డ్రైవ్ చేస్తున్నాడు. ఓ స్నేహితుడింట్లో జరిగిన పార్టీలో పీకలదాకా తాగి ఒడిదుడుగ్గా డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్డుకు అడ్డంగా ఓ కనుగుడ్డు లేకుండా ఆ లేని చోటు నుంచి రక్తం దారలుగా ప్రవహిస్తూ నిలబడ్డ ఆ యువతిని చూసి హడలిపోయాడు. ఒళ్ళంతా చెమటలు పట్టింది. ఆ దృశ్యం అత్యంత భయంకరంగా కనిపించింది. ఎలాగో తేరుకొని కారుని ఆమె పక్క నుంచి పోనిచ్చి ముందుకెళ్ళిపోయాడు. రసజ్ఞ హతాశురాలైపోయింది. భయంతో వెనక్కి తిరిగి చూసింది. దూరంగా ఆ చీకట్లో ఆ వర్షంలో ఆ నర్రూప రాక్షసుడు పరిగెత్తుకు వస్తూ కనిపించాడు. గుండె జల్లుమంది. చేసేది లేక ఒక చేత్తో తన కనుగుడ్డును గట్టిగా గుప్పిట్లో పట్టుకొని ఎట్లాగైనా తప్పించుకునే ప్రయత్నంలో ఆ రోడ్డు మీద పరిగెత్తసాగింది. ఒకానొక నాడు ఇలాంటి వర్షపు రాత్రే మందాకిని అశ్విని కుమార్ ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఆ కిరాతకుడు ఇలాగే వెంటపడ్డాడు. అతని నుంచి తప్పించుకోవాలని ఆమె ఎంతో ప్రయాసపడింది. చివరికి ఆమెను అతను చేజిక్కించుకున్నాడు. ఇప్పుడు రసజ్ఞ కూడా అదే పరిస్థితిలో ఉంది. ఎదురుగా ఓ కారు వస్తోంది. రసజ్ఞ రోడ్డుకు అడ్డంగా నిలబడి కనుగుడ్డు పట్టుకొని ఉన్న చెయ్యి, రెండో చెయ్యి రెండూ చాపి డెస్పరేట్గా నిలబడింది. ఆ కారుని ఏఎస్పీ రాజశేఖర్ డ్రైవ్ చేస్తున్నాడు. ఎదురుగా చీకట్లో వర్షంలో తడుస్తూ 2 చేతులు చాపి నిలబడ్డ యువతిని చూశాడు. కారు హెడ్లైట్ల కాంతి వల్ల ఆ యువతి రూపం కొంతవరకు కనపడుతోంది. ఒక కన్ను ఉండవలసిన స్థానంలో మై గాడ్ అక్కడి నుంచి రక్తం కారుతోంది. అతను గుర్తుపట్టాడు. ఆమె రసజ్ఞ. ఆమె దగ్గరకు రాగానే కారును పూర్తిగా బ్రేక్ వేసి ఆఫ్ చేశాడు. సరిగ్గా అదే సమయానికి వెనక సీట్లో పడి ఉన్న ప్రఫుల్ల కుమార్ కదిలాడు. మెల్లగా తెలివొచ్చి లేవబోతున్నాడు. అతను లేచి ఉంటే ఏమి జరిగి ఉండేదో రాజశేఖర్ అది గమనించి రివాల్వర్తో అతన్ని తల మీద గట్టిగా కొట్టాడు. ప్రఫుల్ల కుమార్ మళ్ళీ తెలివి తప్పి పడిపోయాడు. రాజశేఖర్ కారులోంచి దిగాడు. రసజ్ఞ దగ్గరకు వచ్చి ఏమిటిది అని అడిగాడు. రసజ్ఞకి అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది. తన మీద జరిగిన కిరాతకం గురించి చెప్పడం మానేసి ఆ దుర్మార్గుడు వెనకనే తరుముకుంటూ వస్తున్నాడు, ఎలాగైనా పట్టుకోండి అంది ఆయాసపడుతూ. ఆ సమయం దాటిపోతే ఎలాగైనా తప్పించుకుపోతాడని ఆమె భయం. ఏడి? అతని నోట్లోంచి మాట ఇంకా పూర్తిగా రాలేదు. పక్కనే ఓ ఆకారం నిలబడి ఉన్నట్లు కనబడి ఉలిక్కిపడి చూశాడు. 6 అడుగుల పొడవు, బలిష్టంగా ఉన్న శరీరం, 27, 28 ఏళ్ల యువకుడు. రాజశేఖర్ అతని వంక నిశితంగా చూశాడు. రాస్కెల్, ఎన్నాళ్ళకు దొరికావు? నా చేతుల్లో పడ్డాక తప్పించుకోవటం అసాధ్యం అంటూ రివాల్వర్ అతని వైపు గురిపెట్టబోయాడు.
అతని చెయ్యి ఇంకా గాల్లోకి లేవలేదు. రివాల్వరు ఎగిరి వెళ్ళి రోడ్డు పక్క చీకట్లో ఎక్కడో పడిపోయింది. చెయ్యి విరిగిపోయినంత బాధ. రాజశేఖర్ అప్రతిభుడై ఆ వ్యక్తి కేసి చూశాడు. కారు హెడ్లైట్స్ కాంతిలో అతని కళ్ళు మెరుస్తున్నాయి. ఆ కళ్ళల్లోంచి క్రూరత్వంతో పాటు నువ్వు నన్ను చూశావు, ఇక నిన్ను బతకనివ్వను అన్న భావం ఉట్టిపడుతోంది. రాజశేఖర్ నిశితమైన పోలీస్ అనుభవం ఆ భావాన్ని పసిగట్టింది. బాస్టర్డ్ అంటూ అరుస్తూ అతని మీదకు దూకాడు. అవతల వ్యక్తి చెయ్యి గాల్లోకి లేచింది. ఓ హేమర్తో మోదినట్టుగా రాజశేఖర్ తల మీద దెబ్బ తగిలి తల పగిలిపోయినట్లయింది. కళ్ళ ముందు చీకట్లు మెరుస్తుండగా కింద పడిపోయాడు. అతనికి మళ్ళీ లేచే అవకాశం లభించలేదు. ఆ వ్యక్తి అతని గుండెల మీద కూర్చొని 2 చేతులతో రాజశేఖర్ మెడను బిగించాడు. అతని చేతుల్లోని రాక్షస బలం రాజశేఖర్ గుర్తించాడు. ఇదంతా సెకన్లలో జరిగిపోతోంది. అతనికి ఊపిరాటం లేదు. ఆ ఉక్కుపట్టు నుంచి తప్పించుకోవటం సాధ్యం కావటం లేదు. ఇంకా 2-3 క్షణాల్లో తన ప్రాణం ఎగిరిపోతుందని గ్రహించాడు. రాజశేఖర్ చచ్చిపోతున్నాడని రసజ్ఞ అర్థం చేసుకుంది. ప్రస్తుతం తానున్న నిస్సహాయ స్థితిలో అతన్ని కాపాడే ప్రయత్నం చేయటం కన్నా తప్పించుకు పారిపోయి ఆ కిరాతకుడిని పట్టుకునే ప్రయత్నం చేయటం మంచిదని తోచింది. గబగబా కారు దగ్గరికెళ్ళి స్టీరింగ్ ముందు కూర్చుంది. వెనక సీట్లో ఏదో ఆకారం పడి ఉన్నట్లు తోచి భయంతో కారులోకి స్విచ్ నొక్కి లైటు వెలిగించింది. ప్రఫుల్ల కుమార్. అతనికేం జరిగింది? ఎందుకలా పడి ఉన్నాడు? ఆ షాకులో 10-15 సెకన్లు ఆలస్యం చేసింది. అలా ఆలస్యం చేయకుండా ఉంటే ఆమె అక్కడి నుంచి తప్పించుకు పారిపోగలిగి ఉండేది. షాక్లోంచి తేరుకొని చేతిలోని కనుగుడ్డు జాకెట్లో వేసుకొని స్టార్ట్ చేయబోయే అంతలో ఆ కిరాతకుడు రాజశేఖర్ని చంపడం పూర్తి చేసి ఆమె దగ్గరకు నడిచి వచ్చాడు. మరో వినాశనం పూర్తయింది. 2 కళ్ళు పోగొట్టుకొని రోడ్డు మీద పడి ఉన్న కూతుర్ని పోలీసులు తీసుకురాగా ఆమె రూపం చూసి జయసింహ ఒక్కసారిగా గుండెల్లో నొప్పి వచ్చినట్లయి తెలివి తప్పి పడిపోయాడు. ఆ పడిపోవటం మళ్ళీ లేవలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కలవరపడిపోయి అతన్ని వెంటనే హాస్పిటల్లో చేర్పించారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అతన్ని బతికించలేకపోయారు. 2 రోజులు కోమాలోనే ఉండి 3వ రోజు తెల్లవారుజామునే కన్నుమూశాడు. అతని స్థానంలో బసంతి హుస్సేన్ అనే మరో కొత్త వ్యక్తిని నియమించడం జరిగింది. దేశం అట్టుడికినట్లు ఉడికిపోతోంది. రంజిత తాను రోజురోజుకు ఓడిపోతున్నట్లు అర్థం చేసుకొని సిగ్గుతో అవమానంతో కుమిలిపోయింది. తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేద్దామా అన్న ఆలోచన అనేకసార్లు వచ్చింది. కానీ కసి, ఆవేశం, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకోవాలన్న పట్టుదల ఆమెను ఆ పని చేయకుండా చేశాయి. రాజశేఖర్ కారు ఉన్న స్థలానికి రసజ్ఞ చెప్పిన ప్రకారం ఆ కిరాతకుడి ఇల్లు 4-5 పర్నాంగుల దూరంలో ఉంది. ఆ ప్రదేశానికి ఎటువైపు నుంచి వచ్చింది రసజ్ఞ చెప్పలేకపోయింది. కాకపోతే అది ఓ మేడ అని మాత్రం చెప్పగలిగింది. అంటే అక్కడికి 4 దిక్కులు ఉన్న మేడలన్నీ పరిశీలించగలిగారు. ఇది సాధ్యమయ్యే పనా? ఒక్కొక్క దిక్కు 4-5 పర్నాంగుల చొప్పున అంటే కొన్ని వేల మేడలుంటాయి. అయినా రంజిత అధైర్యపడలేదు. అంతకన్నా ముఖ్యంగా రసజ్ఞ చెప్పిన విషయం ఒకటుంది. ఆమె కారులో కూర్చొని స్టార్ట్ చేయబోతుండగా ఆ కిరాతకుడు ఆ అక్రమం జరిపి తెలివి తప్పిపోయేలా చేసేలోపున ఆమె ఓ పాయింట్ గమనించింది. ఆమె వాడి మొహాన గోళ్లతో దాడి చేయటం బట్టి ఆయన గాయం వల్ల ఎడమ కన్ను దారుణంగా దెబ్బతిని ఉన్నట్లు అందులోంచి రక్తం స్రవిస్తోంది. రంజిత నిశితంగా ఆలోచించింది. నేరస్తుడు ఒకవేళ డాక్టరే అనుకున్నా తన కంటికి తాను వైద్యం చేసుకోలేడు. రసజ్ఞ చెప్పిన మాటల్ని బట్టి గాయం చాలా తీవ్రమైనదే అయ్యుండాలి. ఆ ప్రకారం అతను తప్పనిసరిగా ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఐ స్పెషలిస్టులందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అందివ్వటం వల్ల ప్రయోజనం లేదు. దానివల్ల రభస ఎక్కువై నేరస్తుడు అక్కడకు రాకుండా తప్పించుకుంటాడు. చాలా రహస్యంగా పర్యవేక్షించాలి. నేరస్తుడు మామూలు పేషెంట్గా డాక్టర్ల దగ్గరకు వెళ్ళవచ్చు. అందుకని కంటిగాయంతో వచ్చే ఏ పేషెంట్నైనా పరిశీలిస్తూ అనుమానం వస్తే అరెస్ట్ చేసే ఏర్పాట్లు చకచకా పూర్తి చేసింది. కేవలం ఆ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళలో కూడా ఈ ఏర్పాట్లు అతి పటిష్టంగా చేసింది.